హరే కృష్ణ. కొంతమంది ఏ పని చేయాలన్నా కానీ వాళ్ళకు ఏదో ఒక ఆటంకం తగులుతూనే ఉంటుంది. చేస్తున్న పనిలో గ్రోత్ అనేది కనిపించదు. వాళ్ళకు తరచుగా హెల్త్ సమస్యలు వస్తూ ఉంటాయి. వాళ్ళు యాక్టివ్‌గా కనిపించరు. వాళ్ళు చేస్తున్న పని లోపట కూడా సక్సెస్ రేటు చాలా తక్కువ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ విసుగు పొంది వాళ్ళు మా కర్మ అనుకుంటూ ఉంటారు. నిజానికి అది కర్మ ఫలితం కాదు. ప్రతి మనిషి లోపట 7 చక్రాలుంటాయి. మూలాధార చక్ర, స్వాదిష్టాన చక్ర, మణిపూర చక్ర, అనాహత చక్ర, విశుద్ధ చక్ర, ఆజ్ఞా చక్ర, సహస్రార చక్ర ఇలా 7 చక్రాలుంటాయి. ఈ 7 చక్రాలకు 2, 3 లోపే వాళ్ళ లోపల యాక్టివేట్‌లో ఉన్నాయని అర్థం. మిగతా చక్రాలు బ్లాక్‌లో ఉండటం వల్ల వాళ్ళకు ఎనర్జీ అందదు. వాళ్ళ జ్ఞాపక శక్తి తక్కువగా ఉంటుంది. వాళ్ళకు ఎనర్జీ తక్కువగా ఉంటుంది. ఆలోచన శక్తి తక్కువగా ఉంటుంది. అదృష్ట శక్తి కూడా చాలా తక్కువగా ఉంటుంది. అందుకోసానికని మీకొక చిన్న రెమెడీ చెప్తాను. తప్పకుండా ప్రయత్నం చేయండి. ఏం చేస్తారు అంటే, ప్రతిరోజు మార్నింగ్ లేవగానే స్నానం అది చేశాక ఓంకారాన్ని పఠించాలి. ఓంకారం పఠించడం అంటే ఓం అనడం కాదు. నాభి నుండి పెదాలను కలుపుతూ ఒక లాంగ్ శబ్దము వచ్చేసేయాల. కారణం ఏంటంటే, ఓం అన్నదానికి అంత ఎనర్జీ రాదు. ఇలా ఓం అన్న తర్వాత 2 పదాలు కలిపే అనే శబ్దము 5-10 సెకన్లు తప్పకుండా రావాల. ఇలా లాంగ్ ఓంకారాన్ని 5-10 నిమిషాలు ప్రతిరోజు పఠించండి. దీనివల్ల మీ ఎనర్జీ లెవెలు యాక్టివేట్ అవుతాయి. ఎనర్జీ లెవెలు పెరుగుతాయి. అన్ని చక్రాలు యాక్టివేట్‌లో ఉంటాయి. దానివల్ల మీరు చేసే ప్రతి పని లోపట సక్సెస్ రేటు చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నది. అందుకోసానికని ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ రెమెడీని ప్రయత్నించి చూడండి. సక్సెస్ సాధించండి. హరే కృష్ణ.